సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో నెక్స్ట్ ఆల్రెడీ మనం యూనిట్ 4 స్టార్ట్ చేసామన్నమాట. డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు ఛానల్ మంది. సో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక డెఫినెట్గా అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి. సో మన ఛానల్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మీకు ఎలాంటి పీడిఎఫ్స్ కావాలని నేనైతే ఫ్రీగానే సెండ్ చేస్తానన్నమాట. ఎలాంటి క్లాసెస్ అయినా సరే ఫ్రీగానే చెప్తాం, బట్ నో మనీ. సో డెఫినెట్గా ఒక చిన్న మీరిచ్చిన గిఫ్ట్ ఏమైనా ఉందంటే అది మీరు షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ. లెట్ స్టార్ట్ ద వీడియో. నెక్స్ట్ థీరం 2 అన్నమాట, ఇంపార్టెంట్. ఇది రెండు విధాలుగా అడగచ్చు, ఎలా అడిగినా ఒకటే, ఆన్సర్ మాత్రం ఒకటే. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ ఏ రింగ్. అంటే హోమోమార్ఫిక్ ఇమేజ్ అనేది రింగ్ అవుతే కనుక అది మళ్ళీ రింగ్ అవుతుందంట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎఫ్ ఈజ్ టు ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ రింగ్ ఆర్ టు ఏ రింగ్ ఆర్ డాష్, దెన్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. సేమ్ అదే చెప్పండి అన్న. ఆర్ అనేది రింగ్ అయితే కనుక హోమోమార్ఫిజం, అదే ఆర్ మళ్ళీ రింగ్ అవుతుందంట. సో చూద్దాం, చాలా ఈజీగా ఉంటుంది. ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్ అనేది చూపించాలి మనం, మెయిన్ కాన్సెప్ట్ అది. సో తీసుకుందాం. ఫస్ట్ లెట్ ఫంక్షన్ అప్లై చేస్తే కనుక ఆర్ టు ఆర్ డాష్ బి ఏ హోమోమార్ఫిజం. ఇది ఇమేజ్ అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనకి ఇమేజ్ అని ఇచ్చాడు కాబట్టి ఆర్ డాష్ అనేది ఇమేజ్ అంటే కాపీ అన్నమాట. ఆర్కి ఆర్లు ఏమున్నాయి, ఎన్ని ఆర్ డాష్లు ఉంటాయి కాబట్టి దాన్ని ఏమంటాం, కాపీ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇమేజ్, నెక్స్ట్ హోమోమార్ఫిజం ఇచ్చిందే రాశాను నేను. ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం, అదే రాశాను, ఇంకేమీ లేదు. హ్యాండ్స్ సరిగ్గా చూడు, ఇచ్చిందే రాస్తాను నేను. హ్యాండ్స్ ఆర్ కమ ఆర్ డాష్ ఆర్ రింగ్స్ అండ్ ఇమేజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఓకే, గుర్తుపెట్టుకో. ఆర్ కమ ఆర్ డాష్ అనేది రింగ్స్, ఓకే. ఇమేజ్ ఆఫ్ ఎఫ్, ఓకే, దేనికి ఇమేజ్, ఎఫ్కి. ఈజ్ ఆర్ డాష్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ డాష్ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. చిన్న చూడు ఇక్కడ, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ డాష్, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఎక్స్ అనేది ఆర్ డాష్లో ఉంది, అదే ఎక్స్ అనేది మళ్ళీ ఆర్లో కూడా ఉంది. ఓకేనా, అదే రాద్దాం. సో జీరో అనే ఒక ఎలిమెంట్ అయితే తీసుకుందాం. ఫస్ట్ ఆర్ ఈక్వల్ టు జీరో, ఆర్ డాష్ ఈక్వల్ టు జీరో డాష్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం రాసుకొచ్చినా, జీరో దేనికి సంబంధించింది, బిలాంగ్స్ టు ఆర్. ఈ జీరో బిలాంగ్స్ టు ఆర్ డాష్. ఓకే, వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు జీరో డాష్ బిలాంగ్స్ టు ఆర్ డాష్. రాసుకోవచ్చా, రాసుకోకూడదా? సింపుల్గా చెప్పాలంటే జీరో ప్లేస్లో ఆర్ పెట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు, ఓకే, జీరో డాష్ బిలాంగ్స్ టు ఆర్ డాష్, అంతే కదా. ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు అంటే ఓకే, ఎఫ్ ఆఫ్ ఆర్ డాష్లో ఏముంది, ఆర్లో ఏముంది, జీరో, ఆర్ డాష్లో జీరో. అలాంటప్పుడు ఆర్ ఈక్వల్ టు జీరో డాష్ అని రాసుకోవచ్చా, రాసుకోకూడదా? ఈజీగా రాసుకోవచ్చు. ఓకేనా, మీకు ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఏ ఈక్వల్ టు ఏ అని రాసిన, అదే ఏని ఎలా రాసిన ఒకటేనా నాన్న, ఒకటే కదా. సేమ్ ఇది కూడా అంతే. సో ఇప్పుడు దాన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఆర్ డాష్ అనేది ఆర్కి సబ్సెట్ అవుతుంది. సబ్సెట్ మీనింగ్ ఏంటంటే, సో ఆర్లో ఏమున్నాయో ప్రతి ఎలిమెంట్ ఆర్ డాష్లో ఉన్నట్టు మనకి. ఓకేనా, సో అది మీనింగ్ అన్నమాట. ఓకే, అలాగే మీరు ఇంకోలా చూడొచ్చు, ఆర్ డాష్లో ఉన్న ప్రతిదీ కూడా ఆర్లో ఉంటుంది, ఆర్లో ఉన్న ప్రతి ఒక్కటి ఆర్ డాష్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఆర్ డాష్లో రెండు ఎలిమెంట్స్ తీసుకొని అవి ఆర్ని అని చూపిస్తాను. ఓకే, చూద్దాం. లెట్ ఏ డాష్ బి డాష్ బిలాంగ్స్ టు ఆర్. ఇది ఆర్ డాష్ ఎలిమెంట్స్ ఇవి, కానీ బిలాంగ్స్ టు అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఆర్ డాష్ బిలాంగ్స్ టు ఆర్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫంక్షన్ అప్లై చేస్తున్నా. అలాగే నేను ఏబిని కూడా తీసుకున్నాను ఇండైరెక్ట్గా. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు బి డాష్, వేర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. ఏ కామా బి అనేది ఏంటి, ఆర్కి సంబంధించింది. అదే ఏ డాష్ బి కూడా దేనికి, ఆర్లోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడు, ఏబి అనేది కూడా అప్పుడు దేంట్లో ఉంటాయి, ఖచ్చితంగా ఆర్ డాష్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు అదే రాస్తాను చూడు. ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, దేర్ ఫోర్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఆర్, ఏబి బిలాంగ్స్ టు ఆర్. ఓకేనా, నెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేస్తాం. వీటికే మన సేమ్ ఫంక్షన్, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఆర్, ఏబి బిలాంగ్స్ టు ఆర్. ఓకే, నెక్స్ట్
ఏబీ బిలాంగ్స్ టు ఆర్ని మనం ఎందుకు ఇలా రాసుకున్నామంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మనకి ఇన్వర్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం అలా అయితే రాసుకున్నాం. ఓకేనా. నా ఏ డాష్ ఇదే తీసుకున్నాను నాన్న, కాకపోతే ఏ డాష్ బి డాష్ తీసుకున్నా, ఆర్ డాష్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఓకేనా. క్లారిటీ. సో చిన్న కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది, క్లారిటీ చేస్తే చూడండి. ఏ డాష్ బి డాష్ అనేది ఆర్ డాష్లో ఉంటాయి నాన్న, కాకపోతే ఇది ఏంట్లో నేను తీసుకున్నాను, ఆర్లో. క్లారిటీ. అదే ఆర్లో ఏబీ కూడా ఉన్నాయి. క్లారిటీ. ఏబీ ఉంది, ఏ డాష్ బి డాష్ కూడా అన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు నేను ఫంక్షన్ అప్లై చేసి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్ అనుకుంటున్నా. అంటే ఏ డాష్ ఏ ఈక్వల్. ఓకే. సేమ్ బి ఈక్వల్ టు బి డాష్. ఓకే. అంటే ఇక్కడ బి డాష్, ఇప్పుడు బి ప్లేస్లో బి డాష్ రాసుకోవచ్చు, బి డాష్ ప్లేస్లో పి అన్న రాసుకోవచ్చు. క్లారిటీ. ఇప్పుడు ఏబి దేనికి సంబంధించి నేను ఆర్కి. ఆర్ అంటే రింగ్ ఉంటుంది, రింగ్ అంటే ఇన్వర్స్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది, అసోసియేటివ్ ఉంటుంది. అదే రాసా. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఇన్వర్స్ తీసుకుంటున్నాను నేను, బిలాంగ్స్ టు ఆర్. సో అండర్ మల్టిప్లికేషన్ క్లోజర్ ప్రకారం ఏ ఇంటూ బి అంటే ఏబి బిలాంగ్స్ టు ఆర్. ఓకేనా. నెక్స్ట్ దానికి ఫంక్షన్ యాడ్ చేశాను అంతే. నా ఏ డాష్ చూడు, ఇక్కడ నార్మల్ ఆర్లో ఎలిమెంట్స్ ఇవి, కానీ నేను ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్ అంటే ఆర్ డాష్ ఈక్వల్ టు ఆరే కదా. సో ఇప్పుడు ఇక్కడ ఆర్ ఉంది, అవునా, ఇక్కడ ఆర్ ఉంది, కానీ ఇక్కడ ఎలా రాసా, ఆర్ డాష్. అలాంటప్పుడు నేను ఇక్కడ ఆర్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆర్ డాష్ ఎలిమెంట్స్ కింద తీసుకోవచ్చా తీసుకోకూడదా, అదే తీసుకున్నా. ఏ డాష్ మైనస్ బి డాష్. ఓకేనా. ఇప్పుడు ఇది ఎలా ఉంది నాన్న. సో మనకి హోమోమార్ఫిజం లా ఉందా లేదా. హోమోమార్ఫిజం ఫార్ములా ఏంటి ఒకసారి చూడండి. సో హోమోమార్ఫిజం ఫార్ములా ఇగో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై. ఇక్కడ మైనస్ పెట్టు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వై. అదే రాసే ఇక్కడ. చూడు ఎలా ఉందానా, సేమ్ అలాగే ఉందా లేదా, అలాగే ఉందా లేదా చూడు. ఏ డాష్ మైనస్ బి డాష్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అనుకుందాం. ఇప్పుడు ఎలా రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి. ఓకే. ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఆర్. ఇది హోమోమార్ఫిజం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసింది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఏ డాష్ బి డాష్ మల్టిప్లికేషన్ ప్రకారంగా చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా. మల్టిప్లికేషన్ ప్రకారంగా చేస్తున్నాము, గుర్తుపెట్టుకో. మల్టిప్లికేషన్కి ఎలా ఉంది, ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇంటూ ఎక్స్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. అదే రాసి ఏ డాష్ బి డాష్ తీసుకున్న మల్టిప్లికేషన్లో ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏబి బిలాంగ్స్ టు ఆర్. దేర్ ఫోర్ ఆర్ ఈజ్ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. ఆర్ ఈజ్ ఏ రింగ్. ఆర్ అనేది ఏంటన్నా, ఆర్కి ఆరే సబ్ రింగ్. ఓకేనా. క్లారిటీ. సో లెంత్ ఎక్కువ అవుతుందని అనుకోవద్దు, మీకు ఎక్స్ప్లెయిన్ అవ్వాలంటే లెంత్ ఉంటుంది. సో నేను పైన చెప్పేసుకుంటే మీరైతే ఎగ్జామ్స్లో అయితే డౌట్ పడతారన్నమాట. సో అందుకని నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వన్ రిక్వెస్ట్, ఎవరైనా వీడియో లాస్ట్ వరకు చూసుంటే కనుక నచ్చిందని అనుకుంటున్నాను. సో కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో ఒకసారి. ఓకేనా. థ్యాంక్ యూ.